మిత్రులారా అందరికీ నమస్తే. అమెరికా బినామీ ఇజ్రాయెల్ మొన్నదాకా పాలిస్తాన్తో యుద్ధం చేసింది. ప్రస్తుతం ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. వాటి సారాంశం వల్ల ఒకటి ఆయుధాలు అమ్ముకోవడం ఒకటైతే, రెండోది మతం అని అంటారులే కానీ మతమే కాదు వాళ్ళ అంతర్గత ఎజెండా. మతం పేరుతోనే అని చెప్పలేము. ఆయుధ వ్యాపారం, ఖనిజ వనరులే ప్రధాన ఎజెండాగా మనకి బయట నుంచి చూసినప్పుడు కనపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి 10-12 రోజులు బట్టి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వచ్చి నోబెల్ ప్రైజ్ మీద ఒకవైపు ఏమో ఆయుధాలు అమ్ముకోవాలా, రెండో వైపు ఏమో నోబెల్ ప్రైజ్ మీద ఆశ మనకి అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనం పరిశీలించినప్పుడు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా తన మిత్ర దేశాలకు కూటమితోని, వాణిజ్య కూటమిల పేరుతోని, నాటో కూటమి పేరుతోని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు దానికి కావాల్సినటువంటి ఖనిజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాల కోసం, అట్లా ఆధిపత్యం కోసం ఏదో ఒక రూపంలో ఆయుధ వ్యాపారం చేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ వస్తూ ఉంది. మళ్ళీ పైగా ప్రపంచ శాంతి బహుమతి అనేది, అంటే వాళ్ళ జీవితకాలం పనిచేసేందుకు ఇస్తే సంతోషంలే కానీ ఒకవైపు ఆయుధ వ్యాపారం చేసుకుంటూ రెండో వైపు ఇట్లా చేసే వాళ్ళకి ఇటు ఎంతమందికి సమస్య అనేది ముఖ్యంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనం టీవీలు, పుస్తకాలు, అది పేపర్లో అన్నింటిని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు. సో నిజంగా కూడా అదే సోషల్ మీడియా దాకా కూడా చర్చ జరుగుతూ ఉంది. మా తెలుగు సోషల్ మీడియా దాకా చర్చ జరుగుతూనే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. అయితే ఇజ్రాయెల్ ఏమంటది, మేము ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం, ఇరాన్ మీద దాడి చేసాం, సక్సెస్ అయ్యాం, అణ్వాయుధ కూటముల మీద, అణ్వాయుధ బంకర్ల మీద, అణ్వాయుధ ప్రయోగశాలలు, ల్యాబ్స్ మీద, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ మీద దాడి చేసాం, అవన్నీ సర్వనాశనం చేసామని అంటున్నారు. దాంతోపాటు అందులో దానికోసం పనిచేస్తున్నటువంటి సైంటిస్టులు, దాని ముఖ్యులతో ఆ బ్లాస్ట్లో చనిపోయారని చెప్తూ ఉన్నారు. సో ఇందులో కామెడీ ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళలో మెయిన్ సైంటిస్టులు ఒక ఇద్దరు ఇరాన్లో ఒక ఫంక్షన్లో మనకి టీవీ ఛానల్స్ చూసినప్పుడు మనకి కనపడ్డారు. సో అదొక భాగం. మళ్ళీ ఇటు ఇరాన్ సైడ్ నుంచి చూసుకున్నప్పుడు అమెరికా బినామీ మీద మా యుద్ధం సక్సెస్ అయింది, మేము చాలా డ్రోన్స్ ఇతర వాటిని ప్రయోగించాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయోగించిన మాట అవసరం లేదని మేము వాటిని తిప్పికొట్టామని ఇజ్రాయెల్ చెప్తుంది. ఏదన్నా యుద్ధ వాతావరణమే, ఒక దశలో ఇది థర్డ్ వరల్డ్ వార్కి వెళుతుందా అనే పరిస్థితులు అయితే కనిపించినాయి అనేది మనం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను నేను. సో ఖతర్ సహాయంతో ఇరాన్ని యుద్ధం నుంచి వెనక్కి పోయే విధంగా, కాల్పులు విరమణ ప్రకటించే విధంగా వ్యవహరించారనేది మనం చెప్పొచ్చు. యుద్ధం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. సో యుద్ధం అంటే వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంటుంది. అనేక సంవత్సరాలు నిర్మించుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు విధ్వంసం అవుతాయి. ఆ విధ్వంసం కాకుండా కూడా అనేక మానవాళికి సంబంధించి, జీవరాశికి సంబంధించి అనేక నష్టాలు జరుగుతాయి. అది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిందే కాదు, భవిష్యత్తుకు సంబంధించి కూడా ఇబ్బందులు అయితే యుద్ధం వల్ల కనపడతా ఉంటాయి. అందుకోసం మొదటి నుంచి మాలాంటి వాళ్ళు యుద్ధాలు వద్దని అంటూ ఉంటాం, కానీ నిజంగా అది సాధ్యమయ్యే పనేనని ఒక్కో సందర్భంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ మీద ఆశతో ఉన్నాడు. తన పెద్ద కార్పొరేట్ మల్టీనేషనల్ బిలియనీర్. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ని దాన్ని నేను ఆపగలిగాను, పాకిస్తాన్ ఇండియాకి సంబంధించింది కూడా నేను ఆపగలిగానని చెప్తూ ఉంటాడు. మరి రష్యా ఉక్రెయిన్ కూడా తన ప్రయత్నాలు గట్టిగానే చేసినట్టుగా ఉంది, కానీ వాళ్ళు ఒప్పుకున్నట్టుగా కనిపించట్లేదు. యుద్ధం ఎందుకంటే కొనసాగుతూ ఉంది కాబట్టి. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్కి మాత్రం నోబెల్ ప్రైజ్ కావాలనేటువంటి బలమైన ఆకాంక్ష మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం, బిస్కెట్ ప్యాకెట్ కోసం, స్వీట్ ముక్కల కోసం, కేక్ ముక్కల కోసం తాపత్రయపడ్డట్టుగా డొనాల్డ్ ట్రంప్ని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే ఆయన అనౌన్స్ చేశాడు, యుద్ధంలో తమది చారిత్రక విజయం అంటాడు. సో ఇరాన్ పరమాణు కార్యక్రమం, బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాలను గణనీయంగా నాశనం చేసిన ఇప్పటికే చెప్పిన అంశానికి సంబంధించి ఈ పరిస్థితి అయితే మనకు కనపడతా ఉన్నాయి. వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుంటూ, వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేసుకుంటూ, యుద్ధం యొక్క లక్ష్యమే, స్వభావం అది. రాజ్యం యొక్క స్వభావం కూడా అట్లే ఉంటుంది. ఒకవైపు ప్రజల్ని ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. మైండ్స్ అన్నీ కూడా పాలకవర్గాలు, దేశాలని పరిపాలించే పాలకవర్గాలు అంతా మైండ్ సెట్స్ డిఫరెంట్గా ఉంటాయి. దానివల్లనే ఏమంటారు, జాతి స్వనాశనం అంటారు కదా. కౌరవపాండవ యుద్ధం లాగానే స్వనాశనానికి బంధువులు, మిత్రులు, ఆస్తులు, అంతస్తులు అన్నీ కోల్పోతారు. సో గెలిచినవాడు ఏదో సామెత చెప్పినట్టు ఒకిద్దరు అన్నదమ్ములు కేసు పంచాయతీ వాళ్ళు పరిష్కారం చేసుకుని కోర్టు దగ్గర పోతే అది దశాబ్దాల కాలం అక్కడ నలిగినప్పుడు ఒకడు గెలుస్తాడు, ఆ కేసులో ఒకడు ఓడిపోతాడు. ఆ కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు, ఛార్జీలు, పని పోగొట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం వల్ల
ఇద్దరు ఒకడు గెలిచినవాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినవాడు కోర్టులో ఏడుస్తాడు. ఎందుకంటే ఇద్దరికీ సమానమైన నష్టమే ఉంటుంది. సో దానివల్ల అశాంతి ప్రశాంతత లేకుండా పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దేశాలకు కూడా వర్తించింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినానని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. సో అణువాయుధాలు అనే పేరుతో, ముఖ్యంగా అమెరికా బినామీల పేరుతో ఇక్కడ ఖతార్ని ఒకసారి ఉపయోగించుకుంటుంది, అక్కడ ఇజ్రాయెల్ని ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ మీద పోతుంది, పాకిస్తాన్ పెట్టుకొని ఇండియా మీదకి వస్తుంది, అటు చైనాతో ఫ్రెండ్షిప్ లేకపోతే వ్యతిరేకత దాన్ని బట్టి పరిస్థితులు వెళ్తూ ఉంటుంది. చెప్పలేము. వాళ్ళు నార్త్ ట్రీటీ అంటే నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కూటమి ఏర్పడదు అప్పుడు రష్యాకి వ్యతిరేకంగా. ఆ కూటమి ఇప్పుడు దాకా నడుస్తుంది. రష్యా ఇప్పుడు సోషలిస్ట్ కంట్రీనే కాదు. ఇంకా దాంతో పాటు G7 అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది. G7 కూటమి పేరుతో అదొక ఫ్రంట్ కనపడుతూ ఉంటుంది. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి సుమారు 20 దేశాల పైగానే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో ప్రపంచాన్ని ఇక ఆఫ్రికన్ కంట్రీస్ అంటే పెద్ద దేశాలు కాబట్టి అక్కడ ఎవరినో ఒకరి నుంచి గ్రిప్లో పెట్టుకుంటారు. వీళ్ళు వాణిజ్య సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా గ్రిప్ పెట్టుకుని ముందు వ్యాపరిస్తుంది. సో ఇటు తీసుకొచ్చి పెద్దన్న పాత్ర పోలీస్ పాత్ర పోషించుకుంటూ అక్కడ ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాల మీద, ఖనిజ వనరుల మీద, ఆయిల్ నిక్షేపాల మీద, ఆయుధ వ్యాపారం మీద, ఇదే మొత్తం వ్యాపారము సంపాదన పేరుతోని ప్రపంచ ప్రజల్ని అశాంతికి కారణం అమెరికా అనేది మనకు స్పష్టం అవుతూ ఉంటుంది. కొన్ని స్థానికంగా ఉద్రిక్తతలు ఉంటాయి కానీ దానికి ఆడికి ఆయుధాలు అమ్మి వీడికి ఆయుధాలు అమ్ముతారు. ఇద్దరికి అమ్ముతారండి. అది ఆయుధ వ్యాపారం కదా. ఒక్కడికి అమ్మితే వాళ్ళు మిత్ర కూటమిగా అనుకోవచ్చు, లేకపోతే వాణిజ్య సంబంధాలు వాళ్ళకి అందరికీ సంబంధాలు ఏదో అనుకోవచ్చు. ఆడికి అమ్ముతాడు, వీడికి అమ్ముతాడు. ఇదే వ్యాపారం అంటే ఆయుధ వ్యాపారం అంటారు. సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటాను పెద్దలారా మిత్రులారా. సో ఏ దేశానికైనా అన్ని దేశాల అనుభవములు పెట్టుకునే ఏ దేశానికి ఆ దేశం సొంతంగా తయారు చేసుకుంటుంది. సో ఇప్పటికే ఇరాన్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. IAEA ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టుగా ఇరాన్ పేర్కొని ఉంది. ఆటమిక్ ఎనర్జీకి సంబంధించి అందరూ ప్రత్యర్థి దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉండటంలో తప్పేముంది? సో అట్లా యుద్ధనీతి మాట్లాడాల్సిన యుద్ధాలకు నేను వ్యక్తిగతంగా అయినప్పుడు కూడా పొరుగు దేశంలో అణు ఆయుధాలు ఉన్నప్పుడు ఆ దేశంలో కూడా ఉంటే తప్పే ఉన్నది అనేది నేను ఎరిగిన రాజనీతిని చెప్తా ఉన్నాను. సో అందుకోసం ఇరాన్ ఇజ్రాయెల్ విషయం కానీ, ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఇష్యూ కానీ, పాకిస్తాన్ ఇండియా విషయం కానీ, పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయం కానీ, రష్యా ఉక్రెయిన్ విషయం కానీ సరిహద్దు దేశాలకు సహజంగానే శత్రుత్వాలు ఉంటాయనేది తెలియజేసుకుంటాను. సో పెద్దలారా మిత్రులారా, సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాల్సిన అవసరం, బయటపడాల్సిన అవసరం ఏదైనా తెలియజేసుకుంటూ, సో దౌత్య సంబంధాలు అన్నీ కూడా నోబెల్ ప్రైజ్ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకటి ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఉండాల్సిందే. దేశ అభివృద్ధిని కోరుకోవాలి. యుద్ధాలు ఎప్పుడు దశాబ్దాల తరబడి కష్టపడి నిర్మించుకున్న, చెమటలు చిందించి కండ్ల కరిగించి నిర్మించుకున్న దేశాభివృద్ధిని ఒక యుద్ధం వచ్చేసి కొన్ని దశాబ్దాల వెనక, అట్లా చెప్పాల్సి వస్తే శతాబ్దాల వెనక నెట్టివేస్తుంది. సో వాటిని అన్నీ పునర్నిర్మించుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు. ప్రజలు పేదరికంలో పోతారు, ప్రజలు వలసలో వెళ్ళిపోతారు, ప్రజలు క్షతగాతులు అవుతారు, ప్రజలు చనిపోతారు. ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయాలు చెప్పాల్సి వస్తాయి. సో యుద్ధాల వల్ల అన్ని నష్టాలు ఏమన్నాయి, కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు ఉంటే మంచిది. సో అట్లనే యుద్ధతంత్రాన్ని రాజ్యం మర్చిపోకూడదు. రాజ్య స్వభావమే యుద్ధం. ఒకవైపు యుద్ధం ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది, అవసరం చేస్తూ ఉంటారు. చేసేటువంటి లీడర్స్ వాళ్ళు సేఫ్టీ ప్లేస్లలో ఉంటారు. సో ప్రజలే బలి అవుతూ ఉంటారు. ఇంకొకటి ఇక్కడ లోకల్గా ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు, అదే నేషనల్ గవర్నమెంట్లు చూసినప్పుడు రాజ్యం స్వభావం పన్నులు వసూలు చేసి చేస్తూ ఉంటారు, అందులోనే భోగలాలసాలు అనుభవిస్తూ ఉంటారు. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి లావాదేవీలు ఉంటాయి. దౌత్య సంబంధానికి సంబంధించి ప్రతి దేశానికి వాళ్ళ కెపాసిటీని బట్టి ఇతర దేశాలు అన్నింటితోనే దౌత్య కార్యాలయాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇండియాది అమెరికాలో ఉంటే దౌత్య కార్యాలయం, అమెరికాది ఇండియాలో ఉంటే దౌత్య కార్యాలయం ఏమైనా ఉంటే దాని ద్వారా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. దాంతో పాటుగా వీళ్ళ బేస్లోనే ఇతర అంతర్జాతీయ లేకపోతే ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏదైతే ఏ దేశానికి ఏదానికి సంబంధించిన వాణిజ్య లావాదేవీలు ఉంటాయి. దాంతో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన రిలేషన్స్, ప్రధానంగా క్రికెట్, ఫుట్బాల్ లాంటి, హాకీ లాంటి. సో ఇట్లాంటి పరిస్థితులు యునైటెడ్గా కనిపించినట్టుగా ఉంటుంది, కానీ దౌత్య వ్యవహారాలకు సంబంధించి వచ్చినప్పుడు అంత క్రిటికల్గానే ఉంటుంది. సో గేమ్స్ అండ్ స్పోర్ట్సే కొంత ఫ్రెండ్షిప్ని పెంచుతున్నట్టుగా మనకి కనిపిస్తాయి, కానీ మిగతా అంశాలు దౌత్య వ్యవహారాలు, వాణిజ్య వ్యవహారాలు అన్నీ నాకెంత మీకెంత అనే వ్యవహారంగానే నడుస్తుంటుంది. సో ఈ సహజంగానే మానవ స్వభావాలు ఎట్లుంటాయి భూమి మీద ఉన్నది, ఒక్కొక్కడు అపారమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. సో అపారమైన తెలివితేటలు మానవ సమాజ నవనిర్మాణానికి బాటలు వేస్తే స్వాగతిస్తాం. కానీ మానవ వినాశనాన్ని కోరుతున్నటువంటి ఈ బిజినెస్ సైన్స్ ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధంలో తీసిపోయి 4వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే కర్రలతోనే రాళ్లతోనే జరిగే వైపుగా నెట్టువైపోయే పరిస్థితి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది.
పోతుంది. సో ఎప్పుడైనా అట్లాంటి థర్డ్ వరల్డ్ వార్ వస్తే మాత్రం నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలతోని రాళ్లతోనే అదే మానవులు కొట్టుకున్నట్టుగానే ఉంటుంది తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య రమేష్. థ్యాంక్ యూ అండి.